శుభములు కలుగు నీకు. అంటే ఇప్పుడు చాలా విషయాలు క్లారిటీ వచ్చాయి. ఈ విషయంలో కూడా క్లారిటీ వస్తే బాగుంటుంది. శేఖర్, అమ్మా అమ్మా అది నువ్వు నోరు మూసుకొనుండు. అనవసరమైన విషయాలు మాట్లాడి తన మనసులో లేనిపోని బీజాలు నాటకు. ఇదిగో తీసుకో నీ 25 లక్షలు. ఇంకా వారాహి వాళ్ళు మీకు బాకీ లేరు. మీరు ఇక వాళ్ళ మీద అజమాయిషీ చేయలేరు. ఒక్క విషయం గుర్తుంచుకో అరుంధతి, నాకు నీ గురించి గొడవ అనవసరం అనుకుంటూ అలా అనుకునే బతికేశాను ఇన్ని రోజులు. నీతో మంచితనమే ఉండాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడింకా అలా కోరుకోను. నువ్వు శత్రుత్వమే కోరుకుంటే శత్రుత్వమే అందిస్తాను. అది నువ్వు భరించలేవు. అందుకే చెప్పు నీ కూతురికి మళ్ళీ నా కూతుళ్ళ జోలికి రావద్దని. అత్తయ్య గారు ఆగండి. మా అమ్మలో ఇంత కోపం ఎప్పుడైనా చూసారా? ఈ కోపం ఆవిడికి ఎప్పుడూ రాదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సముద్రానికి ఎప్పుడో గాని సునామీ రాదు. అది వస్తే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం. మీకు డబ్బుందని మాకు లేదని మా మీద పై చెయ్యి సాధించొచ్చు అనుకుంటున్నారేమో. మా అమ్మ డబ్బు లేకుండానే మమ్మల్ని పెంచింది అంటే జీవితాన్ని సాధించినట్టే కదా. అలాంటి మా అమ్మతో మంచితనంగా ఉండడమే మంచిది. అరుంధతి గారు అరుంధతి ముందు నిలబడే ధైర్యమే లేదు మీకు. ఆమెకే పాఠాలు చెప్తున్నారా? నిజాయితీ ఉన్న వాళ్లకే ధైర్యం ఉంటుంది, మోసం చేసే వాళ్లకి అవమానం జరుగుతుంది. ఇది మా అమ్మ చెప్పిన పాఠం. అరుంధతి గారు చాలా పెద్దవాళ్లే, కానీ తప్పు చేశారు కాబట్టే మాట్లాడలేకపోతున్నారు. అరుంధతి నుంచి సమాధానమే రావట్లేదంటే ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం లేదని అర్థం. పదండమ్మ వెళ్దాం. తప్పు నా వైపుంది కాబట్టి తల వంచాను, కానీ కృష్ణ తులసి నిన్ను వదలను. నాన్న ఇట్రా నువ్వు. నాన్న ఏంటి ఇంత లేటుగా వచ్చావు? రే, నువ్వు గుడి దగ్గర గొడవ గురించి చెప్పగానే బయలుదేరాను రా. కానీ మీ అమ్మ కూడా వస్తానని గోల్ చేసింది. దాన్ని ఊరుకోబెట్టి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మొత్తానికి చరణ్ రేఖకి దూరం అయిపోయాడు. వారాహి చరణ్ కోసం మిగిలిపోయింది. రే, ఇంకా మనం పార్టీ చేసుకోవడమే మిగిలింది. పదరా, ఎంజాయ్ చేద్దాం. పద నాన్న.
వాళ్ళందరూ వచ్చి అయిపోయిన మీ పెళ్లిని చూసి బోరుని ఏడుస్తుంటే అప్పుడు చెప్పు వాళ్ళకి నువ్వు నా మనిషివి అని. విన్నారుగా? వెంటనే వెళ్ళి ఇప్పటికిప్పుడు నా 25 లక్షలు తెచ్చి నాకిచ్చేసి అప్పుడు కదలండి ఇక్కడి నుంచి. హాసిని, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఎందుకు వెతకడం? ఏం పని ఉంది? ఏం లేదు, నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడాలి? అదే ఇందాక నువ్వు అంత ఆవేశపడిపోయావేంటా అని. ఆవేశపడక ఏం చేయమంటావు? నేను చెల్లెలు చేసిన పని చాక్లెట్ తినే చిన్న పిల్లాడు చేసిన పనా? అలా కాదు పొట్టి. ఏ నువ్వు ఇప్పుడిప్పుడే మా అమ్మ దగ్గర మంచిదానం అవుతున్నావు. నిన్ను ఇంటి కోడలుగా అమ్మ గుర్తిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు ఇలా మీ అమ్మకి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మా అమ్మ దృష్టిలో మళ్ళీ బ్యాడ్ అయిపోతావు కదా. ఆపు! అది కాదు పొట్టి. మీ అమ్మంటే మా అమ్మకి చాలా కోపం ఉంది. నువ్వు కూడా ఇన్ని రోజులు ఆవిడ మీద కోపమే నటించావు. మరి మధ్య నీకు అసలు మీ అమ్మ మీద కోపమే లేనట్టు నీ రియాలిటీని బయట పెట్టేస్తే. ఆపు నీ నటన! నటన? అవును, నటనే. నేను రీల్స్ లో చేసేదానికంటే ఎక్కువ నటన. సినిమాల్లో టీవీల్లో నటించే వాళ్ళకంటే ఎక్కువ నటన. హాసిని, కోపంలో ఏం మాట్లాడుతున్నావు? ఏంటిది? నేను నీకు ఎంతో ప్రేమతో ఇచ్చిన షర్ట్ ఎలా కాలింది? ఇదా? ఇది చూసి నువ్వు ఫైర్ అవుతున్నావా? అది నేను సైజ్ చేయించుకోవడానికి తీసుకెళ్తే. చాల్ నోర్ము. ఈ షర్ట్ నువ్వు కాల్చడం, నా మీద ప్రేమంతా నటన అని మీ అమ్మకి మీ చెల్లికి చెప్పడం నేను నా కళ్ళారా చూశాను. ఆ సినిమాతో ఎన్ని రోజులు నేను చూపించిన కంచెనంతా నటన. నీకు నా మీద ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో నా చెవులతో నేను విన్నాను. వారాహికి రఘుకి పెళ్ళైపోతుంది. అప్పుడు హాసినికి సినిమా చూపిస్తాను. చూసేసావా? వినేసావా? ఓకే. అంటే ఇప్పుడు నా గురించి నీకు పూర్తిగా తెలిసిపోయిందనమాట. తెలిసింది. ఇంకా నువ్వు నా దగ్గర నటించలేవు. ఓకే. తెలిసిపోయాక నటించడం కుదరదు, అంతేగా? అయితే ఏంటంట? అయితే ఏంటా? ఓ ఆడపిల్లని ఇంత దారుణంగా మోసం చేసి అయితే ఏంటా? శత్రువులా ఉన్న ఓ మనిషిని యాక్సెప్ట్ చేసి ఆ మనిషి మనసులో స్థానం ఇచ్చి
ఆ మనిషిని ఎంతో ఇష్టపడి తనతో జీవితాన్ని ఊహించుకొని తనకు చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ని కింద పడేసి అగ్గి పుల్లేసి తగలబెట్టేశావు. ఆ ఆడపిల్ల మనసు ఎన్ని ముక్కలైపోతుందో, ఎంత నలిగిపోతుందో కొంచెమైనా ఆలోచించకుండా అయితే ఏంటా? హలో, మరీ ఎక్కువ ఫీలింగ్స్ చూపించకపోతే మాకెవ్వరికి ఇష్టం లేని నువ్వు మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు. మా ఇంటిని నీ రీల్స్తో మొత్తం ఊరందరికీ తెలిసేలా చేశావు. మా అమ్మని చాలా బాధ పెట్టావు. మా ఇంటి పరువుని వీధిలో పెట్టేశావు. ఏకంగా నాకు విడాకులు ఇచ్చేయడానికి రెడీ అయిపోయావు. మరి ఇంత చేసి నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? మా ఇంటి మర్యాదను కాపాడుకోవడం కోసం, నీ చేత విడాకులు వద్దనిపించడం కోసం నేను ఇంత డ్రామా నడిపించాను. నువ్వు చూపించే ప్రేమ అంతా నిజమని నమ్మి నీతో కలిసి మా ఇంటికి వెళ్ళాను. అమ్మా, నిన్ను చూసిన మా వాళ్ళంతా విక్కీ చాలా మారిపోయాడు, హాసిని జీవితం ఇంకా బాగైపోయిందని అనుకొని సంబరపడిపోయారు. ఏమైందమ్మా? ఏం లేదు, మీ మధ్య అన్యోన్యత కలకాలం ఇలాగే ఉండాలి. ఇప్పుడు వాళ్ళ సంతోషం అంతా నీటిలో కలిసిపోయింది. నీతో కలిసి మళ్ళీ మా ఇంటికి వెళ్ళలేను. ఒకవేళ వెళ్ళినా మా వాళ్ళ ముందు నీతో ప్రేమగా ఉండలేను. కేవలం నటించగలను నీలాగా. అది అతి కష్టం మీద. కానీ ఇక్కడ ఈ ఇంట్లో ఇప్పటి నుంచి నేను నీతో ఇది వరకులా ఉండలేను. నీతో కలిసి తినలేను, నీతో కలిసి ఉండలేను, నీతో కలిసి తిరగలేను. మరేం చేస్తావు? ఇక్కడ ఉండవా? ఇంట్లోంచి వెళ్ళిపోతావా? ఓ, మళ్ళీ డివోర్స్కి అప్లై చేస్తావా? ఏం పర్వాలేదు, అప్లై చేసుకో. డివోర్స్ కూడా తీసుకో, నాకే ప్రాబ్లం లేదు. ఎందుకంటే రేఖ పెళ్లి ఎలాగో ఆగిపోయింది కదా, ఇక నువ్వేం చేసినా నాకు ప్రాబ్లం లేదు. నేను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తాను? వెళ్లకుండా విక్కీ నా జీవితాన్ని అన్యాయం చేసేశాడని కూర్చుని రోజు ఏడుస్తావా? అంతేడవలసిన కర్మ నాకేం లేదు. మరేం చేస్తావు? ఈ ఇంట్లోనే ఉంటాను. నన్నింత మోసం చేసిన నిన్ను ఏం చెయ్యాలో అదే చేస్తాను. నీకు ఇష్టం వచ్చింది చేసుకో. నేనేం చేస్తానో ఆల్రెడీ నువ్వు విన్నావుగా, అదే నేను చేస్తాను. నువ్వు చేసింది గెలుస్తుందో నేను గెలిచి నిలుస్తానో చూడు. పోవే. అమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. అవునరా, నిన్ను ఇలా చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. రే కుమారా, కంగ్రాచులేషన్స్ రా. చాలా థ్యాంక్స్ నాన్న. నీకు కూడా కంగ్రాట్స్ నాన్న. రే, నా కొడుకుని చేసుకోవాల్సిన అమ్మాయి వేరే వాడిని చేసుకోకుండా అయిపోయినందుకు నాకు పండగ వచ్చినట్టుందిరా. అందుకే నీకు నేను పూర్ణాలు చేసి పెడుతున్నాను. రే, ఇప్పటికైతే పెళ్ళి ఆగిపోయిందిరా. చరణ్ వారాహిని పూర్తిగా ఇష్టపడుతున్నాడు. వాడు అప్పు కూడా తనే తీర్చేశాడు. కాబట్టి అతను వారాహిని పెళ్లి చేసుకోవడం ఖాయంరా. ఇంక రేఖ ఎంత వెంటబడినా, చచ్చిపోతానని బెదిరించినా చరణ్ రేఖ మొహం చూడ్డు. కాబట్టి రేఖకి ఇంక వేరే దిక్కే లేదు.
అది ఇంకెవరి మొహం చూడదురా. నాన్న నిన్ను చేసుకోబోయేది నీ మొహమే చూడాలి కానీ వేరే ఎవడి మొహం చూడాలేట్రా మెంటల్లా కుమారా. తిట్టకు నాన్న, అసలే చాలా హ్యాపీగా ఉన్నాను. ఏమండి, ఇంత బాధలో ఎంతో కోపంలో ఉన్న రేఖ మన కుమార్రాజా మొహం చూస్తుందా? చూసేలా చేయడానికి నేనున్నాను కదే. రేఖకి మన కుమారరత్నానికి పెళ్లి జరిగేలా నేను చూస్తాను. అయితే ఇప్పుడే పూర్ణాలు మీకు తినిపిస్తాను. ఆ. దేవ్య మొహోడా, నికృష్ట కుంకో, దరిద్రుడా అని. ఇప్పుడు నేనేం చేశాను నాన్న? అమ్మ మూత పెట్టకపోవడం కూడా నా తప్పేనా? నీది తప్పు కాదురా, నాది తప్పు. నిన్ను కనడం నాదిరా తప్పు. ఎంత కష్టపడినా చివరికి సంతోషించే టయానికి ఇదిగో ఇలా మొహాన పేళ్ళ ఏదో ఒకటి వచ్చి పడుతుంది. కనీసం ఈ ఆనందాన్ని కూడా మేల్చలేదురా దేవుడు. ఛీ, నా తలరా తింటే. ఛీ! దేవుడు చేసిందని కూడా నాకే తిట్లా. ఏ పిచ్చి మొద్దు, మీ అమ్మొచ్చి గొడవ పడితే నువ్వెందుకు గదిలో కూర్చోవడం? నువ్వు ఇలా తిండి తినడం మానేసి ఎవరి మీద చూపిస్తావు నీ కోపం? తిండి మానేస్తే నీకే మాడుతుంది గాని ఎవరికీ కొంచెం కూడా బాధ ఉండదు. పద, తిండి తింటూ సాధించు. పద. నేను రాను. రా. హే, ఏంటంత సీరియస్ లుక్లు ఇస్తున్నావు? ఏంటి, టిఫిన్ చేయడానికి వస్తున్నావా? రా, ఫ్రీగా వచ్చిందిగా, తిను. తిని నువ్వు కూడా మాతో గొడవ పడు. ఏ మనవడా, ఏమిటా మాటలు? ఇక నుంచి ఇలాగే ఉంటుందంతా. ప్రిపేర్ అయిపో. రే, తప్పురా. ఇన్ని రోజులు ఇంత ప్రేమను పెంచుకుని వీళ్ళమ్మొచ్చి ఏదో అందని చిగురించిన మీ ప్రేమని పాడు చేసుకోవద్దురా. అమ్మమ్మ, నువ్వు ఇతనికి చెప్తున్నావు ఎందుకు? మోసం ఇంటి పేరుగా, దుర్మార్గం వంటి పేరుగా పెట్టుకునే ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే. ఏయ్, నువ్వు నోర్మోయ్. మనవడా, నువ్వేమీ అనుకోకురా. ఏదో వాళ్ళ అక్క పెళ్లి పాడైపోయిందన్న బాధతో ఇలా మాటలనేసింది. అమ్మా, రావిక్కి కూర్చో. నీకీ కోపం వద్దని ఎన్నిసార్లు చెప్పాని? ఏమనుకుంటాడు నీ మొగుడు? రాత్రి మా మధ్య జరిగిన విషయం తెలియక విక్కీ మంచివాడే అనుకుంటున్నావు నువ్వు. కానీ నిజం తెలిస్తే తెలియకూడదు. తెలిస్తే ముసల్ది కళ్ళు తిరిగి పడిపోయి తర్వాత అమ్మకి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తుంది. అమ్మ వాళ్ళంతా మళ్ళీ బాధలో పడిపోతారు. ఏ, ఏంటి ఆలోచిస్తున్నావు? పదా, రా. కూర్చో చక్కగా. మీ అత్తయ్య, మీ ఆయన, మీ ఆడబిడ్డ
అందరితో కలిసి తిను. ఎంతైనా వీళ్ళందరూ నీవాళ్ళు, నేనే బయటదాన్ని. మరి బయట వాళ్ళు ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు? ఏంటిలా పక్కకు లాక్కొచ్చి కొత్తగా నాకు రహస్యం చెప్పడం ఏంటి? అంటే మన ఇంట్లో అసలు రహస్యాలేవీ లేవా? ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన అతి పెద్ద రహస్యం. పిన్ని, దానివల్లే నీకిన్ని సమస్యలు వస్తున్నాయి. తన చెల్లెళ్ళని కాపాడుకోవడానికి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది నా కూతురు. కూతురు 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 అసలు నీకు పుట్టందాన్ని నీ కూతురని ఎలా అనగలుగుతున్నావు నువ్వు?